సో మనకు జనరల్గా పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే లోపల వీ హ్యావ్ సో మెనీ థాట్స్, పాజిటివ్ అండ్ నెగిటివ్. కానీ వన్ థాట్ ఈజ్ ఇనఫ్ టు జనరేట్ వన్ టాస్క్. సో వన్ థాట్ నుంచి ఒక యాక్టివిటీ అన్నా టాస్క్ అన్నా ఉంటుంది. ఆ వన్ యాక్టివిటీ ఆర్ టాస్క్ ఇఫ్ యూ ఫాలో ఇట్ ఫర్ 21 days ఇట్ బికమ్స్ అ హ్యాబిట్ అండ్ దట్ ఈస్ కాల్డ్ హ్యాబిట్ ఫార్మేషన్. సో ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ, do you have any thoughts that have transformed into habits, and if you do, how is it useful in your life? ఇక్కడ మనం అందరం కూడా తెలిసి కానీ తెలియకుండా కానీ కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డప్ చేసుకుంటాం. ఇప్పుడే చిరంజీవి గారు చెప్పారు, ఆయన లైఫ్లో ఒక అంబిషన్, అది ఒక సంకల్పం. ఆ సంకల్పమే నేను నటుడు కావాలి అనే సంకల్పం ఆయన మైండ్లో పడింది. అక్కడి నుంచి ఆయన జీవితంలో ఒక పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకున్నాడు. ఎన్ని సవాళ్ళు వచ్చినా ఆయన గోల్ ఈ సెట్, ఆ గోల్ రీచ్ అయ్యే వరకు నిరంతరం పనిచేశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ రామారావు గారు ఉన్నంత వరకు ఈయన ఒక స్థాయిలోకి వచ్చారు. ఎప్పుడైతే సినిమాలో నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారో ఈయన అక్కడి నుంచి ఆకాశం ఎత్తి ఎదిగే పరిస్థితికి వచ్చారు. అంటే దానికి కారణం ఏంటంటే ఒక మహానటుడు ఉన్నాడు, అప్పుడే నటుడుగా ఉన్నాడు. ఎన్టీ రామారావు గారు లేనప్పుడు చిరంజీవి గారి ఎవరి హీరోగా మహానటుడుగా తయారయ్యారంటే అది ఒక అవకాశం. ఇప్పుడు నేను కూడా ఉన్నాను. నేను రాజకీయ నాయకుడు కావాలనుకున్నాను. నేను యూనివర్సిటీ చదువుకుంటున్నాను. చదువుకున్నప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి, ఏం చేయాలి అనుకుని. చాలామంది నాకు సజెస్ట్ చేశారు, బాగా చదివితే ఐఏఎస్ అవుతామని. నేను అనుకున్నాను ఐఏఎస్ అయితే 10 మందిలో నేను ఒకడినని చెప్పి. మా వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చర్ పోస్ట్ ఇస్తాను, జాయిన్ అవుతారా అన్నాడు. ఐ సెడ్ నో. ఏంటి కారణం అన్నా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఎమ్మెల్యేగా అవుతాను, తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తానన్నా. అంత నమ్మకం ఉందా అన్నాడు. తప్పకుండా గెలుస్తానని చెప్పి వెళ్ళాను. అంటే ఒక నమ్మకం, ఒక సంకల్పం. నేను ఎమ్మెల్యే అయ్యాను ఫస్ట్ టైం. నేను మంత్రి కావాలనుకున్నాను. మంత్రి కావాలనుకుంటే చెన్నారెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి. అప్పుడు చెన్నారెడ్డి దగ్గర నాకు మంత్రి పదవి ఇవ్వమని మా వాళ్ళందరూ అడిగారు. నన్ను చూసి పైకి కిందకు చూశాడు. ఎందుకంటే చెన్నారెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. పైకి కిందకు చూసి, నిన్నటి వరకు యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్గా ఇప్పుడే గెలిచి వచ్చావు, అప్పుడే నువ్వు మంత్రి అయిపోవాలనుకుంటున్నావు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కొంచెం ఇచ్చేసాడు. నేను అన్నా, నాకు మెరిట్ ఉంటే ఇవ్వండి, నేను ఎంఏ చదువుకున్నాను, పిహెచ్డి కూడా చేస్తూ వచ్చారు ఇక్కడికి, మెరిట్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఛాలెంజ్ చేసి వచ్చాను. 2 yearsలో మంత్రి అయ్యాను. ఎందుకు నేను ఇవన్నీ చెప్తుందంటే, ఒక స్టెప్ మనం వేస్తే ఇంకొక స్టెప్ కలిసి వస్తుంది. ఒక పాజిటివ్ థింకింగ్, ఛాలెంజెస్ తీసుకుంటా ముందుకు పోతే ఇంకోటి కలిసి వస్తుంది. నేను మంత్రి అయ్యాను, సినిమా ఇండస్ట్రీ మంత్రి అయ్యాను. అప్పట్లో అంజయ్ గారికి పెద్ద క్యాబినెట్, మా జంబో క్యాబినెట్, 60 మందో 62 మంది క్యాబినెట్లో ఉన్నాం. అప్పుడు అన్ని పోర్ట్ఫోలియో రాసి నాకు ఒక పోర్ట్ఫోలియో రాశాడు. ఆ పోర్ట్ఫోలియో ఆర్క్యూస్, ఆర్కియాలజీ, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, లైబ్రరీస్. దేనికి కూడా జిల్లాలో ఆఫీసర్లు ఉండరు. నేను ఈ పోర్ట్ఫోలియో లాభం లేదనుకుంటే నేను రాణించేవాడిని కాదు. నేను దాన్ని సవాలుగా తీసుకొని పనిచేస్తూ వచ్చాను. అప్పుడు మా సినిమా వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. అప్పుడు ఎన్టీ రామారావు గారిని కలవాలని మా జయకృష్ణ గారికి చెప్తే ఎన్టీ రామారావు గారు కలిశారు. ఎన్టీ రామారావు గారిని కలిసిన తర్వాత నా మ్యారేజ్ ప్రపోజల్స్ ఆయనే పంపించాడు. అంటే ఒక్కొక్కసారి, అందుకే నేను చెప్పాను చిరంజీవి గారికి కానీ మాకు కానీ, చిరంజీవి గారు ఒక సాధారణ కుటుంబంలో వచ్చారు. సినిమా అంటే తెలియదు ఆయనకు అప్పటికి, సినిమాలో ఎవరు లేరు. కానీ సంకల్పం అనేది చాలా, ఈయనకే కాకుండా ఎన్టీఆర్ కూడా అంతే. ఎన్టీఆర్ చిన్నప్పుడు ఆయన జీవితం చూస్తే కష్టపడే పైకి వచ్చాడు. ఒకరోజు ఆయన ఒక స్టోరీ చెప్పాడు నాకు.
విజయవాడలో ఉండేవాడు. చదువు కోసం వాళ్ళ గ్రాండ్ మదర్ని తీసుకొచ్చి, చదువు కోసం ఆవిడ వచ్చి ఒక పూరిల్లు, సెంటర్లో ఒక పోలు, ఒక గుడిసేసుకొని ఇక్కడ ఉండేవాళ్ళు. రాత్రి వర్షం వచ్చింది. వర్షం వస్తే గాలి కూడా, ఇక్కడ అప్పుడప్పుడు తుఫాన్లు వస్తాడు, గాలి కూడా కొట్టింది. ఆ ఇల్లు పడిపోతే ఇల్లు లేదు. రాత్రంతా ఆ పోల్ పట్టుకొని కూర్చున్నాడు. మార్నింగ్ వరకు నిలబెట్టుకున్నాడు. అంటే ఒక మనిషి యొక్క దృఢ సంకల్పం ఏ విధంగా పనిచేస్తుందో వారి జీవితమే ఒక ఉదాహరణ. అది ఆయన జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలు ఇలాంటివి చూస్తే ఒక సంకల్పంతో ముందుకు పోయారు. అందుకే ఇప్పుడు కాదు, రేపు కాదు, ఎప్పటికైనా సరే చిరంజీవి గారికి ఉండే పేరు చిరంజీవి గారికి ఉంది. పౌరాణిక పిక్చర్లో మళ్ళీ ఎవరన్నా రాణించాలంటే ఎన్టీఆర్ఏ పుట్టి మళ్ళా నటిస్తే తప్ప వేరే వాళ్ళకి సాధ్యం కాదు. రాజకీయాల్లో కూడా ఆయన ఉండింది చాలా తక్కువ సమయం, 12 సంవత్సరాలు. ఒక చరిత్ర సృష్టించారు. అంటే ఆ సంకల్పం అనేది అలాంటి సంకల్పం. అందుకని మీరు చెప్పినప్పుడు అందరికి కూడా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, పాజిటివ్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వ్యక్తికి ఛాలెంజెస్ రాకుండా ఉండవు, లైఫ్లో క్రైసిస్ రాకుండా ఉండవు. నాకైతే నా జీవితంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఫేస్ చేయలేని క్రైసిస్ ఫేస్ చేశా. ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకున్నా, అక్కడి నుంచి ఇంకా పైకి లేసి వచ్చాను తప్ప ఎక్కడ ఆధైర్యపడలేదు. అలాంటి చేయగలిగితే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుంది. ఒక మహాత్మా గాంధీ, ఒక సాధారణ కుటుంబం, ఒక అంబేద్కర్ గారు, ఒక మామూలు కుటుంబం. ఇప్పుడు మనమైనా బెటర్. అంబేద్కర్ గారిని చూస్తే అంటరానితనం, చాలా అవమానాలు అన్ని భరించి కడాన జీవితంలో మీరు చూస్తే ఒక రాజ్యాంగాన్ని రాసి చిరస్థాయిగా భావితరాలకు ఆదర్శంగా ఉండిపోయే పరిస్థితికి వచ్చారంటే అది ఆయన యొక్క మైండ్ సెట్, ఆయన అవలంబించిన విధానం. ఇలాంటి చెప్పుకుంటూ పోతే అబ్దుల్ కలాంను మొన్నే చూసాం. ఒక ఆర్డినరీ పర్సన్, ఒక ఎక్స్ట్రాడినరీ మైండ్ సెట్తో ముందుకు పోయాడు. దేశం మెచ్చే అధ్యక్షుడయ్యే పరిస్థితికి వచ్చాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా నారాయణ ఇన్స్టిట్యూట్ చూస్తున్నాను. ఎవ్రీ ఛాలెంజ్ని ఒక ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకుంటున్నారు. అండ్ యు ఆర్ గ్రోయింగ్ ఫర్దర్ అండ్ ఫర్దర్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. Thank you so much, sir. Your life has always been an inspiration and there's so much to take away. So one last question, sir. Meeru ee roju secretariat lo you have conducted a orientation session for all your officers on AI and machine learning. So mee daggara chaala mandi officers panchestu untaru. So how do you make sure you shift their mindset and what are the measures that you take? ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీ నారాయణ ఇన్స్టిట్యూట్లో మీ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరినీ మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారు. కావాలంటే రీప్లేస్ చేయగలుగుతారు. నేను గవర్నమెంట్లో వాళ్ళందరినీ మార్చలేను కానీ ప్లేస్ మార్చగలుగుతాను అట్ బెస్ట్. అంటే ఈ కుర్చీ నుంచి ఇంకొక కుర్చీ, ఇంకొక కుర్చీ నుంచి ఇంకొక కుర్చీ. బట్ సేమ్ ఆఫీసర్స్. 95లో నేను సీఎం అయ్యాను. 95లో సీఎం అయితే నేను కూడా ఆర్డినరీ కుటుంబంలో వచ్చాను. 6 కిలోమీటర్ల హై స్కూల్కి మీరు అదృష్టవంతులు. మీరు కానీ మీ చెల్లెలు మీ అక్క కానీ అదృష్టవంతులు. ఇంట్లో నారాయణ గారు బాగా మీకు అన్నీ చేయగలిగారు. మా జనరేషన్కి మీ జనరేషన్ నారాయణ గారిని చూస్తే ట్యూషన్ చెప్పుకుంటూ అక్కడి నుంచి నారాయణ ఇన్స్టిట్యూట్ పెట్టాలనే ఆలోచన వచ్చి నారాయణ కోచింగ్ సెంటర్ పెట్టి అక్కడి నుంచి దీన్ని ఒక కార్పొరేట్ స్థాయిలో తీసుకురావాలని ఒక ఆలోచన వచ్చి, అప్పట్లో ఎవరికి ఇలాంటి ఆలోచనలు రాలేదు. విద్య కూడా, ఎడ్యుకేషన్ కూడా ఒక సొసైటీ ద్వారా ఇన్ని రాష్ట్రాల్లో ఇవ్వగలుగుతామని నిరూపించిన వ్యక్తి నారాయణ. అదే ఆయన సంకల్పం. మీరు అన్నట్టు ఆ రోజుల్లో నాకు కూడా ఈ సమస్యలన్నీ ఉన్నాయి మా ఆఫీసర్స్లో. ఆఫీసర్స్కి అయితే అప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు మొత్తం.
అలాంటి సమయంలో నేను హైటెక్ సిటీ కట్టాలనుకున్నాం. ఆ హైటెక్ సిటీకి బ్రెయిన్ స్టార్మింగ్ అంతా చేసిన తర్వాత ఇదే మరి అందరం కూర్చొని ఆలోచించాం. ఏ విధంగా పెట్టాలంటే డబ్బులు కూడా లేవు, మనం పెట్టలేమంటే పీపీపీ మోడల్లో ఫస్ట్ టైం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఎల్ఎన్టీ ద్వారా కట్టించాం. ఒక్క పైసా డబ్బులు ఖర్చు పెట్టలేదు, ఆ భూమి మాత్రం ఇచ్చాం. అది అయిన తర్వాత హైదరాబాద్లో ప్రతి ఒక్క కంపెనీ తీసుకొచ్చారు, మేము ఇచ్చింది భూమి మాత్రం ఇచ్చాం. ఈరోజు హైదరాబాద్ దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందంటే ఆలోచనలో నాది, అమలు చేసింది అధికార యంత్రాంగం. ఆ రోజు కూడా మా సెక్రటరీలు వచ్చేవారు, నిద్రలేస్తానే వచ్చేవారు, వేరే వేరే ఆలోచనలు తెచ్చేవారు, నేను దానికి ఒక షేప్ ఇచ్చేవాడిని, చేపించాం. ఆ రోజు హైటెక్ సిటీ ఐటీ మాట్లాడాను, మైండ్ షిఫ్ట్ అన్నారు మీరు. దానివల్ల ఐటీ ఒక స్లోగన్ ఇచ్చాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలి అని ఆ రోజు స్లోగన్ ఇచ్చాను. దాంతో చాలామంది పల్లెటూరు నుంచి వచ్చి బాగా చదివించి ఐటీ చదివించారు. అందులో నారాయణ గారిని ఇంకా అన్ని విద్యా సంస్థలను ఆ రోజు నేను ఎంకరేజ్ చేశారంటే నాకు ఒక స్వార్థం ఉండేది. ఐఐటీలో అప్పుడు చాలా అడ్మిషన్స్ వచ్చేటివి కాదు, మనకు 1% కూడా వచ్చేది కాదు. నేను వీళ్ళందరినీ పిలిపించి ఒకటే అడిగాను, మీకు ఏం కావాలని ఇస్తాను, ఆంధ్రప్రదేశ్ ఐఐటీలో నెంబర్ 1గా ఉండాలి, మీరు ఏం చేస్తారో చేయమని చెప్పి కోరాను. అట్ వన్ స్టేజ్ తెలుగు రాష్ట్రాల నుంచి 20% ఐఐటీకి వచ్చేసారు. ఇంకొక స్టేజ్కి పోతే బిట్స్ పిలానీలో 70% 65% తెలుగు వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి అర్థం కాలేదు, వీళ్ళేంటి మరుగు వచ్చేసారు, ఎట్లా వస్తున్నారు వీళ్ళని. అది చూసి ఎగ్జామ్స్ ఇవన్నీ మార్కులంతా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు ఓన్ సిస్టమ్ పెడితే అప్పుడు కూడా 60% 70% వచ్చారు. అంటే అలాంటి టెక్నిక్స్ అని నారాయణ ఇలాంటి వాళ్ళందరూ నేర్పించి మన పిల్లలకి బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఏమంటున్నానంటే అక్కడి నుంచి నేను ఈరోజు వచ్చినప్పుడు వీఆర్ ఆల్ ఇన్ ఏ ఇన్స్పైరింగ్ పీరియడ్. ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్. టెక్నాలజీ బాగా మెచ్యూర్ అయింది. మెచ్యూర్ అయిందంటే హిస్టారికల్ డేటా నాలెడ్జ్ అంతా ఉంది మన దగ్గర. ఇప్పుడు ఏఐ వచ్చింది, అదే మాదిరిగా సెటిలైట్, డ్రోన్, సీసీటీవీ కెమెరా, ఐఓటీ, సెన్సార్స్, లేదంటే వేరబుల్స్ ఇవన్నీ వచ్చేసాయి. రియల్ టైం డేటా వస్తుంది, నాలెడ్జ్ ఉంది, ఏఐ టూల్స్ వచ్చాయి. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్కి వెళ్తున్నా. ఆ రోజు హైటెక్ సిటీ కట్టా, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో తొందరలోనే స్టార్ట్ చేస్తున్నాం. చాలామందికి అప్పుడు హైటెక్ సిటీ అంటే ఐటీ అంటే అర్థమయ్యేది కాదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటని అడుగుతున్నారు. ఇప్పుడు కంప్యూటింగ్లో 1000 times ఫాస్టర్గా చేయగలిగేది క్వాంటమ్ కంప్యూటింగ్. అలాంటి క్వాంటమ్ కంప్యూటర్స్ పెట్టి భవిష్యత్తులో ఏఐ కూడా ఒక పిలిపిచ్చాను. ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఏఐ ప్రొఫెషనల్ ఉండాలి, యూస్ కేస్ అన్న తయారు చేయాలి, లేకపోతే ఏఐ అన్న వాడుకోవాలి అని ఒక పిలిపిచ్చాను. నా ఆలోచన ఒకటి, 2047కి భారతదేశంలో అగ్రజాతిగా ఎక్కువ ఆదాయం వచ్చే వాళ్ళు ఎవరంటే దానికి తెలుగువారు చిరునామాగా ఉండాలనేది నా ఆలోచన. రెండోది, ప్రపంచంలోనే నాలెడ్జ్ ఎకానమీలో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్గా తెలుగు వాళ్ళు ఉండాలని నా ఆలోచన. ఇది ఉండాలని ఆలోచన పెట్టుకుంటే లాభం లేదు. మీరు కూడా ఏ విధంగా అయితే నిర్దిష్టమైన ఒక టార్గెట్స్ పెట్టుకున్నారో నేను కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నా. అందుకని ఈరోజు ఏఐ అనేది రియాలిటీ. మా ఆఫీసర్స్ అందరికీ కూడా ఏఐ నేర్పించాలనే ఉద్దేశంతోనే క్లాసులు పెట్టాం. నేర్చుకుంటారా అంటే చాలామంది ఫాలో అవుతారు, కొంతమంది అని నేర్చుకుంటారు. వన్స్ ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే ఈరోజు ఇక్కడ మీరు నారాయణ ఇన్స్టిట్యూట్లో ఎట్టయితే ప్రతి ఒక్కసారి ఆల్ టీచర్స్ అంతా రేటింగ్ కానీ మానిటరింగ్ కానీ పర్ఫెక్ట్గా సిస్టమ్స్ ఉంటాయి మీకు. మేము కూడా గవర్నమెంట్లో అది తయారు చేయగలిగితే ఆటోమేటిక్గా కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. నిన్న మొన్న మీరు చూసుంటారు,
మీరు ఏ సిస్టమ్స్ అయితే ఫాలో అవుతున్నారో మేము కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా ఏ పని కావాలన్నా, ఏ రిజల్ట్ కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా రియల్ టైంలో ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 270 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అనదర్ 4 monthsలో 1000 సర్వీసులు ఇస్తాం. ఏ వ్యక్తి ఏ ఆఫీసుకు పోయే పని లేదు, మీరు టైప్ కూడా చేసే పని లేదు. హాయ్ అని మీరు ఏదైతే మేము ఇచ్చిన నెంబర్ కొట్టి మీకేం కావాలనో చెప్తే ఆ పని చేసి మళ్ళా మీకు సమాధానం చేసే పరిస్థితి తీసుకొస్తాం. మేము మీ ప్రైవేట్ సెక్టర్లో ఎట్లయితే మీరు కంపీట్ చేస్తున్నారో మీకంటే ఇంకా ఎఫెక్టివ్గా చేయాలని మైండ్ సెట్ షిఫ్ట్లో ఈరోజు గవర్నమెంట్ ఉంది. దట్ ఇట్ ఈస్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అది ఆ ప్రాక్టీస్, పాజిటివ్ మైండ్ సెట్తో మనం పోతే ఏదైనా చేయగలుగుతాం. That's amazing to know, sir. I can see a lot of passion in your journey. సో ఎప్పుడైతే ఒక మనిషికి డెడికేషన్, కన్సిస్టెన్సీ అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉంటుంది అండ్ దే విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్.